గమనించినట్లయితే ఒక మాట హోషేయ గ్రంథం మూల అంశం వరకు మనం వెళదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమి తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడు మన యొద్దకు ఎలా వస్తాడంట? ఎలా వస్తాడంట? వర్షము వలె. ఎలాంటి వర్షం? తొలకరి వర్షం, తర్వాత కడవరి వర్షం. తొలకరి వర్షం ఎప్పుడు కురుస్తాయి? మనకి ఎప్పుడు కురుస్తాయి? మే నెలలో తొలకరి వర్షం పడుతుంది. మే నెలలో తొలకరి వారం పడగానే రైతులు ఏం చేస్తారు? భూమిలో విత్తనాలు నాటడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. తొలకరి వర్షము వలె, కడవరి వర్షము వలె ఆయన మనల్ని కురిపిస్తాడు. ఆయన వస్తాడంట. వర్షంలాగా దేవుడు రావడం ఏంటి? వర్షంలాగా దేవుడు రావడం ఏంటి? వర్షం పడింది ఒక ప్రాంతంలో, ఈ ప్రాంతంలో వర్షం పడింది. వర్షంలో ఒకటి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ మీరు నడుచుకుంటూ వెళ్తున్నాం. వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్న మనము, వర్షము ద్వారా తడిసిన మనము, మన దేహం అంతా తడిచిపోతుందా? కొంత భాగమే తడుస్తుందా? ఎలా తడుస్తాం? వర్షంలో అంత తడుస్తున్నా, కొంత తడుస్తున్నా? మొత్తం పూర్తిగా టాప్ టు బాటం, నడినెత్తి నుంచి అధికారులకు మొత్తం తడుస్తున్నాం. ఈ వర్షంలో ఒక మనిషి తడిచే విధానం, దేవుడు మన దగ్గరకు వచ్చే విధానం ఎలా ఉంది తెలుసా? దగ్గరకు వచ్చి మనకి సహాయం చేసే విధానం ఎలా ఉంది తెలుసా? తొలకరి వర్షము వలె, కడవరి వర్షము వలె ఆయన మనల్ని ఏం చేస్తారంట? చదవండి మాటలు. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన వద్దకు. భూమిని తడవడానికంట తొలకరి వర్షము, అలాగే కడవరి వర్షము ఎలా భూమి మీద కురిపించబడుతుందో అలా దేవుడు మనల్ని వర్షము వలె మన దగ్గరికి వస్తాడంట. వర్షము వలె మన దగ్గరికి వస్తాడు. వర్షాన్ని గురించి ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది. వర్షానికి చాలా మంది ఎంత ఎండకైనా మనుషులు భయపడరు, కానీ వర్షానికి మాత్రం భయపడతారు. ఎంత ఎండ అయినా సరే ఖర్చుతో చెమటలు తుడుచుకుంటూ లేదా పంపులు ఎత్తి మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ చిన్న వర్షం రాగానే ఏం చేస్తాం? మనం చుట్టూ చూస్తాం. ఎక్కడైనా చెట్లు ఉందా, ఎక్కడైనా ఏదైనా నీడ ఉందా దాచుకోవడానికి. వర్షంలో తడవడానికి ఏ మనిషి కూడా ఇష్టపడడు. వర్షాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, దేవుడు సాక్షాత్తు దేవుడు మన ఎందుకు వస్తా అన్నాడు. ఇప్పుడు ఆ మాటను ఒకసారి 3వ వచనం ఒకసారి మొదటి నుంచి మనం చదివినట్లయితే అక్కడ చెప్తున్నట్టు మాట ఏంటి సార్? యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. ఎందుకు వస్తాం దేవుని యొక్క మందిరానికి? దేనికి వస్తాం? మన గురించి మనం మాట్లాడుకోవడానికి కాదు. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి వస్తాం. ఇక్కడ దేవుని గురించి జ్ఞానం ఎందుకు కావాలి మనకి? లోక జ్ఞానం సరిపోదా? లోక జ్ఞానం సరిపోతుంది కదా. లోక జ్ఞానము సరిపోతుంది, కానీ అది ఈ లోకంలో 70-80 సంవత్సరాల వరకే పనికొస్తుంది. లోకంలో బ్రతకడం, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకాన్ని దాటిన తర్వాత, ఈ లోకంలో మన యొక్క కాలం ముగిసిన తర్వాత ఈ జ్ఞానం మనకు పనికొస్తుందా? పనికొస్తుందా? ఒక ఆయన బాగా సంపాదించాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు వ్యాపారం చేసి. వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసి సంపాదించి తనకి మరణమయ్యే స్థితిలో తన భార్యను పిలిచి, అమ్మా నేను మరణించబోతూ ఉన్నాను, అయితే నేను సంపాదించిన ఆస్తి మొత్తం కూడా, ఆ ధనమంతా కూడా నాతో పాటే సమాధి పెట్టెలో పెట్టమని చెప్పాడు. ఆ భార్యకి ఏం చేయాలి అర్థం కాదు. సరిపోదు ఏం తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు? తను సంపాదించిన సమస్తమైన ధనాన్ని, సమస్తమైన బంగారాన్ని నాతోనే తీసుకుని వెళ్తా. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కడ ఖర్చులు ఉంటాయి కదా. ఇక్కడ సంపాదించింది అక్కడ నేను వాడుకుంటా, ఇక్కడైతే ఏదో రకం బ్రతకగలవు, అక్కడ నేను బ్రతకడానికి ఈ ఆస్తి నాకు కావాలి, దాన్ని నాకు పెట్టినని సమాధానం చేయమని చెప్పి కోరాడంట. ఆ భార్య ఏమీ చెప్పని స్థితిలో మౌనంగా అలాగే నిలబడిపోతే ఆయన చేతిలో ప్రామిస్ చేయించుకున్నాడు. ప్రామిస్ చేయి, నా శవంతో పాటు నేను సంపాదించినంత బాక్స్లో పెడతావా లేదా, నువ్వు ప్రమాణం చేయమంటే భార్య ఏం చేసింది? తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయాలని దిక్కుతున్న స్థితిలో ప్రమాణం చేసింది. సరేనయ్యా నీ ఆస్తి నీతోటే పెట్టెలో పెట్టేస్తాను. సరే మరణించాడు ఆయన.
బాక్స్ సిద్ధం చేశాడు. కఫన్ బాక్స్ వచ్చేసి దాంట్లో పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఈ ప్రమాణం చేసినటువంటి విషయము తన పిల్లలకు కూడా తెలిసిపోయింది. తన తల్లి ప్రమాణం చేసిన విషయం పిల్లలకు కూడా తెలిసిపోయింది. సమాధిలో పెట్టిన తర్వాత సమాధిలో పూజ చేసే టైంలో పిల్లలు అడిగారంట, మమ్మీ డాడీ చెప్పాడు కదా తను సంపాదించిన ఆస్తి అంతా కూడా తనతో పాటే సమాధి చేయమని చెప్పాడు కదా, మరి ఒక్క నోటు కూడా పెట్టలేదు మమ్మీ అని అడిగారు. అడిగితే వాళ్ళ అమ్మ చెప్పి తీసుకోండి, నాకు ఎందుకు పెట్టలేదు? ఆయన సంపాదించిన ఆస్తి మొత్తానికి విలువ కట్టి వెల కట్టి దాన్ని మొత్తం కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ చెక్ ఆయనకు రాసి సమాధిలో పెట్టే చెక్ మీ డాడీ అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేసుకుంటారు, మార్చుకుంటారు బ్యాంకులో అని చెప్పి ఆమె తన యొక్క తెలివిని ప్రదర్శించింది. ఈ లోక జ్ఞానము ఈ లోకానికి సంబంధించింది మాత్రమే. ఈ లోక జ్ఞానం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. ఈ లోక జ్ఞానం కొరకు మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కదా. శిరీష స్కూల్లో చదివేదాకా అడ్మిషన్స్ కూడా పెడతాం మనం. ఎందుకు? కొంచెం జ్ఞానం సంపాదించుకోవాలి. కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే ఒక అరమాట ఎక్కువ వస్తే, ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే కదా, ఒక మంచి ఉద్యోగం వస్తే, ఇదంతా కూడా ఈ లోక సంబంధమైనది మాత్రమే. కానీ బైబిల్ గ్రంథకర్త చెప్తున్నాడు, హోషేయ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఆ జ్ఞానం ఏం చేస్తున్నారు మీకు? చదవండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన అనుసరించుదాము రండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? పూజలు చేయాలా? ప్రార్థనలు చేయాలా? ఏం చేయాలి? వేళకి గుడికెళ్ళి గుండు కొట్టించుకోవాలా? ఏం చేయాలంట? ఆయనను అనుసరించాలి. ఏం చేయాలంట? ఆయన అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? దేవుని అనుసరించాలి. దేవుని అనుసరించినప్పుడే ఆయన గురించిన జ్ఞానం నీకు వస్తుంది. అనుసరించకుండా మందిరంలోకి వచ్చి దేవుని పాటలు పాడి మాత్రం దేవుని యొక్క జ్ఞానం రావడానికి అవకాశం లేదు. కానీ ఎలా వస్తుంది దేవుని జ్ఞానం అంటే దేవుని అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన ప్రణాళికగా ఆయన యొక్క లేఖనానుసారంగా నడిచినప్పుడు ఆయన గురించి జ్ఞానం నీకు వస్తుంది. మంచిది. ఆయన గురించి జ్ఞానం సంపాదించుకున్నావు. అయితే ఏంటి నీకు? అయితే ఏంటి? చదవండి కింది వచ్చిన ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన ఎద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన మన ఎద్దకు. ఇప్పుడు యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవాలంటే ముందు ఆయన అనుసరించి నడుచుకోవాలి. ఆయన అనుసరించి నడుచుకుంటే నీకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఆయనను నీ వద్దకు వస్తాడంట. ఆయనను అనుసరించి నడుచుకుంటే ఆయన నీ వద్దకు వస్తాడు. ఇప్పుడు జాగ్రత్త ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యేసుక్రీస్తును అనుసరించిన వాడు ఎంతమంది? కొండ మీద ప్రసంగం చేస్తే ఆయన ఎంతమంది అనుసరించారు? ఆయన్ని కొండ మీద ప్రసంగాన్ని చూద్దాం. కొండ మీద ప్రసంగంలో కొంచెం ఆహారం పెడదాము అని అంటే 5,000 మంది ప్రజలకి ఆహారం పెట్టాలంటే కనీసం ఆహారం సరిపోదు. మరి ఏం చేద్దాము అని అంటే మీ దగ్గర ఏదైనా ఉందా, నా దగ్గర తెండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవుడు దాన్ని యేసుక్రీస్తు దాన్ని ఆశీర్వదించి వీరికి పంచిపెట్టమని చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది స్త్రీలా పురుషులా? 5,000 మంది స్త్రీలా పురుషులా? కేవలము పురుషులే. ఎక్కడైనా మీటింగ్ పెడితే స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? ఇప్పుడు మన చర్చలు ఎవరు ఎక్కువ ఉన్నారు? స్త్రీలే ఎక్కువ ఉన్నారు. అంటే ఎక్కడ మీటింగ్ పెట్టి ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. మరి పిల్లల సంగతి? పిల్లల గురించి రాయలేదు, స్త్రీల గురించి రాయలేదు. ఇశ్రాయేలుడికి మనకలాగా ఏ నిబంధన లేదు. ఇంటికి ఇద్దరు అనే నిబంధన లేదు. ఏమి నిబంధన ఉంది? ఎంతమంది సంతానం అంటే అంత ఆశీర్వాదం. యాకోబు గారికి 12 మంది సంతానం. అంటే ఒక ఇంటికి 2 పిల్లలు వేసుకున్నా కానీ 5,000 మంది పురుషులకి 5,000 మంది భార్యలు ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క భార్య. ఆ 5,000 మందికి 5,000 మంది 10,000 మంది అయిపోతే ఈ 10,000 మంది ఒక కుటుంబంగా ఉంటే ఒక కుటుంబానికి కనీసం 2 వేసుకుంటే ఎంతమంది వస్తారు? కనీసం 2. వాస్తవానికి ఇశ్రాయేలు ఎంతమంది కనేటప్పుడు ఒక్కొక్కరు లెక్కలేదు. 5 కావచ్చు, 10 కావచ్చు, 15 కావచ్చు, ఎంతమంది అని కావచ్చు, లెక్కలేదు. కానీ మనం 2 వేసుకున్నాం. మన భారతదేశ చట్ట ప్రకారం వేసుకున్నా కానీ కనీసం 20,000 మంది. 20,000 మంది అంటే యేసుక్రీస్తును అనుసరించిన వాడు, యేసుక్రీస్తును వెంబడించిన వాడు ఎంతమంది ఉన్నారు? కనీసం అక్కడ 20,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. 20,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అంతమంది ఆయన బోధలు విన్నారు.
అంతమంది ఆయన బోధనలు విన్నారు, అంతమంది ఆయన వెంబడించారు, అంతమంది ఆయన చూడడానికి ప్రయాసపడ్డారు, ప్రయత్నం చేశారు. కానీ చివరికి మిగిలింది ఎంతమంది? చివరికి మిగిలింది ఎంతమంది? ఒక్క పేదరు ఆయన పట్టుకున్నప్పుడు, గెచ్చిమైన తోటలో ఆయన పట్టుకున్నప్పుడు ఎంతమంది వెంబడించాడండి? కేవలం పేదరు మాత్రమే వెంబడించాడు. ఆ పేదరు కూడా ఒక చిన్న పాప వచ్చి, ఇంతకంటే ఒక చిన్న పాప వచ్చి, పేదరు నిన్ను ఒకసారి యేసుక్రీస్తు చూసానే అంటే, అమ్మతోడు తుమ్ముతో నేను అసలు ఆయన తిరగనే లేదు, ఆయన ఎవరో నాకు తెలియనే లేదు. అంటే పేదరు కూడా ఒక్కగానొక్క పేదరు కూడా ఏమైపోయాడు అంటే క్రీస్తుని ఎంతమంది కలిగి ఉన్నారా అంటే చివరి క్షణాల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా ఆయనకి దగ్గరగా ఉన్నవాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు. ఈరోజు దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోవడానికి వస్తున్న మీరు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? కడవరి వర్షం వలె, తొలకరి వర్షం వలె ఆయన మీ ఎత్తుకు దిగి వస్తారు. వర్షం ఏం చేస్తుంది ఏంటంటే, వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది? వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది? వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది? వర్షము ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది? ఆశీర్వాదానికి. మన ఇంటి ముందు ఒక మొక్కలు ఇచ్చామనుకోండి, ఆ మొక్కకి ఏం చేస్తాం మనము? నీళ్లు పోసి, నీరు వేసి, కలుపు తీసి, రకరకాలుగా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. అదే అడవికి పెడతాం. అడవిలో మొక్కలకు నీళ్లు పోసేది ఎవరు? కలుపు ఎవరైనా తీస్తున్నారా? ఎరువు ఎవరైనా వేస్తున్నారా? చీడపడితే ఎవరైనా దాన్ని సాఫ్ చేస్తున్నారా? ఎవరు లేదు. మరి ఎలా పెరుగుతున్నాయి? నీ ఇంటి ముందు పెరిగే మొక్క కంటే, మన ఇంట్లో పెరిగే పెరట్లో మొక్కల కంటే, మన పొలాల్లో పెరిగే మంచి చాల కంటే ఏపుగా, ఎత్తుగా, బలంగా, దృఢంగా అడవి వృక్షాలు పెరుగుతున్నాయి. వాటిని పెంచేదేవారు? వాటిని పోషించేదేవారు? వాటిని రక్షించేదేవారు? ఈ అడవిలో పెరుగుతున్న చెట్లను ఒకసారి మనం పరిశీలన చేసి, ఆలోచన చేసి వాటిని అడిగితే, అయ్యా నీకు ఎవరు నీళ్ళు వస్తున్నారు? నీకు ఎవరు కలుపుతీస్తున్నారు? నేను ఎవరు సంరక్షిస్తున్నారు అని అంటే అవి చెప్తాయి. సాక్షాత్తు ఎవరు వేస్తున్నారు ఈ మాట? కేవలం దేవుడే. దేవుడిని దర్శించే నిన్ను అభిషేకించడానికి వర్షం వల్ల నీ దగ్గర దిగి వస్తాడు. ఎప్పుడు అంటే ఆయన నువ్వు అనుసరించి నడిచినప్పుడు, నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి నీవు ఆలోచన చేసి ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు వర్షం వస్తాడు. ఒంటరితనంగా నువ్వు అనుభవిస్తున్నట్లయితే, నాకెవరు దిక్కు లేరు, నాకెవరు సహాయకులు లేరు, నాకు ఎవరు కూడా ఈ లోకంలో బంధువులు లేరు, స్నేహితులు లేరు, నన్ను ఆదరించేవాడు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడు అనుకున్నట్లయితే, నాకెవరు ఈ లోకంలో సహాయకులే లేరు ప్రభా, నేను రా బ్రతకాలి అని అనుకున్నట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఈరోజు మీకు పరిచయం చేస్తాం. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి చిన్నప్పుడే తల్లి చనిపోయింది, చనిపోయాడు. చివరికి ఆ స్త్రీ యొక్క బాబాయ్ గారు ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఎవరు ఆ అమ్మాయి? అమ్మాయి బాబాయ్ గారు ఏం చేశారంటే, ఎవరో గుర్తొచ్చారా? ఎస్తేర్ ఒక చిన్న పాప, అప్పటికే బానిసత్వం ద్వారా పట్టబడింది. బబులోను దేశం వెళ్ళిపోయింది బానిసత్వంలో నుంచి. ఇశ్రాయేలు నుంచి బానిసగా పట్టుకొని వెళ్ళిపోయారు. ఒకటి బానిసత్వంలో ఉంది, రెండవది తండ్రి లేడు, తల్లి లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు. ఒక బాబాయి ఆ అమ్మాయి యొక్క పరిస్థితిని చూసి ఆ అమ్మాయిని దత్తత తీసుకొని స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించితే, ఏ దేశంలో అయితే ఆ అమ్మాయి బానిసగా ఉందో, ఏ దేశంలో అయితే దిక్కు లేకుందో, ఏ దేశంలో అయితే అనాథగా ఉందో, ఏ దేశంలో అయితే నానేవారే ఎవరు లేని స్థితిలో ఉందో, ఆ దేశానికి మహారాణి అయిపోయింది ఆ అమ్మాయి. హల్లెలూయా. ఏమైపోయింది? ఆ దేశానికి రాణి అయిపోయింది. చూద్దాం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఒకసారి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాడు. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. తర్వాత అక్కడ ఒక మాట చూద్దాం, 15వ వచనం. మొర్దెకై తన కుమార్తె స్వీకరించుకున్న తన పిన్న తండ్రి అయిన హబీను కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండును హేగే నిర్ణయించిన అలంకారమును
గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజున ఆశ్వేరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతోను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని ఎదుగు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. సరేగా ఏం చేశాడు రాజు? వస్తికి బదులుగా రాణికి బదులుగా ఎస్తేరు రాణిగా నియమించాడు. ఎవరు ఎస్తేరు? అసలు రాజుల కుటుంబం నుంచి వచ్చిందా? ఒక బానిస పిల్లగా వచ్చింది. ఒక బానిసత్వంలో నుంచి పట్టబడినటువంటి పిల్ల, తల్లి తండ్రి లేనటువంటి ఒక పిల్ల, ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఒక పిల్ల ఏం చేశాడు దేవుడు? దేశానికే రాణిగా, ఏ దేశంలో అయితే ఆ అమ్మాయి ఆ బానిసగా వెళ్ళిందో ఆ దేశానికి రాణిగా మార్చాడు. కారణం ఏంటి? మొర్దెకాయి యూదుడు, మొర్దెకాయి చిన్నప్పటి నుంచి ఆ యొక్క దత్తత తీసుకున్నటువంటి ఎస్తేరుకి దేవుని యొక్క భయభక్తులు నేర్పించాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాడు. ఆ మాటలన్నీ ఉంటాయి అక్కడ 1-2 అధ్యాయాల్లో. అలా నేర్పించిన దాన్ని బట్టి ఆమె తన యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకాయి చెప్పినటువంటి సంగతులన్నింటినీ అనుసరించి నడుచుకున్నప్పుడు రాజుగారికి ఎస్తేరు మీద దయ పుట్టిందంట. రాజుగారికి ఏం పుట్టింది? ఎస్తేరు మీద దయ పుట్టింది. దయ పుట్టడమే కాకుండా ఆమెను బహుగా ప్రేమించి రాణికి బదులుగా రాణిగా నియమించేశారు. ఆ కింది మాటలు చదివితే ఆమెకు సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి. ఆమెకు ఒక అంతఃపురం అలాట్మెంట్ చేయబడింది. ఒక అంతఃపురమే ఆమె కొరకు నియమించబడింది. ఆమె కొరకు చెలికత్తెలు, ఆమె కొరకు పనివారు, ఆమె కొరకు సమస్త హంగులు, సమస్త ఐశ్వర్యము ఆమెకు ఇవ్వబడింది. అధికారం కూడా ఇవ్వబడింది. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క అడుగుజాడలు నడిస్తే చాలు, దేవుని యొక్క అడుగుజాడలు నడవడానికి ప్రయత్నిస్తే చాలు, దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి మన వంతుగా మనం శ్రమ పడితే చాలు, దేవుడు ఆశీర్వదించడానికి ఎలా వస్తాడని తెలుసా? ఎలా వస్తాడు? ఇప్పుడు ఎస్తేరుకి ఏమైనా చదువుందా? ఏదో కొంచెం ఉందిలే పాస్టర్ గారు, ఏదో కొంచెం ఆశీర్వాదం కలిగి ఉందిలే అనడానికి అవకాశం ఉందా? లేదు లేదు లేదు. ఎలా ఉంది అంటే సంపూర్ణంగా ఒక వర్షము భూమిని ఏ రీతిగా తడుపుతుందో, వర్షము భూమిని ఏ రీతిగా తడుపుతుందో ఆ రీతిగా సంపూర్ణంగా ఎస్తేరుని ఆశీర్వదించండి. ఏ మాత్రం లోటు లేదు, ఏ మాత్రం పొదుపు లేదు, ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూసే పరిస్థితే లేదు. అలా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అందుకే దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవడానికి మనం ఇష్టపడాలి. దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటూ కొన్ని వాళ్ళరా ఆయన ఎందుకు రండి. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకునేటప్పుడు ఏం చేయాలంట? ఆయనను అనుసరించడము. చెప్పాలి, ఏం చేయాలి? ఆయనను అనుసరించడము. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి ఆయనను అనుసరించడము. ఒక పాస్టర్కి ఒక వ్యక్తి అనుసరిస్తూ వస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? ఒక పాస్టర్కి ఒక వ్యక్తి శిష్యుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? సినిమా పాట నేర్చుకుంటాడు, డాన్స్ నేర్చుకుంటాడు, మరి ఏం నేర్చుకుంటాడు? దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటాడు, ఆయన భయభక్తులు నేర్చుకుంటాడు. అదే ఒక ఫిల్మ్ యాక్టర్ ఎప్పటికీ పెడుతున్నాడు, ఏం నేర్చుకుంటాడు? డాన్సులు, పాటలు, లోకసులు. అదే ఒక రాజకీయ నాయకుడు మనం వెళ్ళిపోయింది, రాజకీయం నేర్చుకుంటాడు. అలా ఏ వ్యక్తిని అనుసరిస్తే ఆ వ్యక్తి గురించి నువ్వు కొన్ని నేర్చుకుంటావు. ఇప్పుడు వ్యక్తుల గురించి చెప్పట్లేదు బైబిల్, ఎవరి గురించి చెప్తుందంటే దేవుని వెంబడించండి, దేవుని గురించి జ్ఞానం నేర్చుకోండి. ఎందుకంటే ఆయన దర్శించబోతున్నాడు, ఆయన వర్షం వలె నీ మీదకి రాబోతున్నాడు, ఆయన వర్షం వలె నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. వర్షానికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యతను ఈరోజు మీకు లేఖనాల ద్వారా మీకు తెలియజేస్తారు. రండి ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఒకడు దేవదారు చెట్లు నరకవలనని పూనుకొనను, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములో ఏదో ఒక దానిని తీసుకొనను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. హల్లెలూయా. ఒకడు చెట్టు నాటగా, ఆ చెట్టు ఏదైనా కావచ్చు, దేవదారు వృక్షం కావచ్చు, అడవి వృక్షం కావచ్చు, జంగల వృక్షం కావచ్చు, ఏ చెట్టు అయినా సరే. చెట్టును ఎవరు పెంచుతున్నారంటే ఇప్పుడు చెప్పండి, చెట్టును ఎవరు పెంచుతున్నారు? చెప్పండి. చెట్టును వేస్తున్నారు ఎవరని చెప్పి రాశారు యెషయా ప్రవక్త? ఉన్నారు ఇక్కడ. ఒకడు దేవదారు చెట్టు నరకవలనని పూనుకొనను,
శ్మశాన వృక్షములు గాని, సరళ వృక్షములు గాని, సింధూర వృక్షములు గాని, అడవి వృక్షములు గాని ఏదో ఒక దాన్ని తీసుకును. ఒకడు చెట్టును నాటగా వర్షము దానిని పెంచును. ఎవరు పెంచుతున్నారు చెట్టుని? ఎవరు పెంచుతున్నారు? వింటున్నారా? చెట్టును పెంచేది ఎవరంట? వర్షం. ఇప్పుడు ఆ వర్షం ఎలా కురుస్తుంది? ఎలా కురుస్తుంది? దేవుని ద్వారా వర్షం కురుస్తుంది. ఒక్క సంవత్సరం వర్షం కురవకపోతే ఏమైంది? పంట పండుతాయా? 2 సంవత్సరాలు కురవకపోతే పంటలు పండు. 3 సంవత్సరాలు కురవకపోతే పంటలు పండు. ఉన్న పంటలు కూడా నాశనం. భూమిలో తేమ పోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఆహార సమస్య ఏర్పడుతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహార కొరత ఏర్పడితే ఏమైపోతాయి? ఆర్థిక మాంద్యం ఏర్పడిపోతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడిపోతే ఆహారం కోసమే యుద్ధాలు జరుగుతాయి. ఇంతకుముందు నీటి కొరకు యుద్ధాలు జరుగుతాయి కదా. మొదటి పానిపట్టు యుద్ధం పుస్తకాలు చదివారు. నీటి కోసం కూడా యుద్ధాలు జరిగినాయి 18వ శతాబ్దంలో. అట్లనే ఆహారం కోసం యుద్ధాలు జరిగినాయి. కరువులు సంభవిస్తే ఏమైపోతుంది? ఆహారం కొరకు కొట్లాటలు ఏర్పడతాయి. కాబట్టి చెట్లు వర్షము ద్వారా చెట్లు పెరుగుతాయి. ఈ వర్షాన్ని పంపించేది ఎవరంటే అడవిలో ఉన్న ప్రతి చెట్టును పోషించేది ఎవరంటే, అడవిలో ఉన్నటువంటి చెట్లు ఫలాలించేది ఎవరంటే సాక్షాత్తు దేవుడైనటువంటి యెహోవా. ఇప్పుడు యెహోవా వాక్యాన్ని మనం నేర్చుకుంటే, యెహోవా జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే ఆయనే మనల్ని పోషించేవాడు, ఆయనే మనల్ని పెంచేవాడు. ఇప్పుడు ఈ మాట ఒకసారి యెషయా గ్రంథంలో 14 చివరి మాట, ఒకడు చెట్టును నాటగా వర్షము దానిని పెంచును. మనం చెట్టును నాటేసి వచ్చేస్తాం. పొలంలో ఏం చేస్తాం? మనం చెట్టు నాటి వచ్చేస్తాం. ఇప్పుడంతా మనం మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఊర్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ నాటు హడావుడి ఉంది. తెల్లారి ఒక్కడు కూడా ఊర్లో కనబడే 7 గంటలకి నాటు వేయడానికి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఏం నాటకాలు పెడుతున్నారు? చెట్టు నాటకాలు పెడు. నాటేసి ఇంటికి వచ్చి ఏం చేస్తారు? పడుకుంటారు. చెట్లు నాటి ఇంటికి వచ్చి పడుకుంటారు. పత్తి నాటి ఇంటికి వచ్చి పడుకుంటారు కదా. మొక్కలు నాటి ఇంటికి వచ్చి పడుకుంటారు. పడుకుంటే వాటిని జీవాన్ని ఇచ్చేది ఎవరు? వాటిలో జీవాన్ని పెంచేది ఎవరు? వాటిని ఉత్పత్తి సాధించేది ఎవరు? వాటిని పెంచి పోషించేది ఎవరైనా అంటే దేవుడే. నాటేంత వరకే మన పని. నాటిన తర్వాత ఎవరి పనిగా? దేవుడి పని. పిల్లల్ని పుట్టించారు. పిల్లల్ని కన్న తర్వాత వారికి కావాల్సిన ఫీడింగ్ మనం ఇస్తాం. కానీ వాళ్ళ గ్రోత్ కలిగేసేది ఎవరు? దేవుడు. 6 నెలల వరకు పాలిస్తాం. 6 నెలల తర్వాత మెల్లమెల్లగా వాడికి బలమైనటువంటి ఆహారము తినిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆహారం మాత్రం పెడుతున్నాము, కానీ వాటిలో వాడి యొక్క అవయవాలు పెరగడానికి ఎవరు దోహదం చేస్తున్నారు, ఎవరు పెంచుతున్నారు అంటే సాక్షాత్తు దేవుడు. ఈరోజు దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడకుండా మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా, మనకు అనుకూలంగా మనం బ్రతుకుతూ ఇదే దేవుని యొక్క నీతి, ఇదే దేవుని యొక్క రీతి అనుకుంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జాగ్రత్తగా చూపిస్తాను. రండి ఒకసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఇప్పుడు యోబు గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ వచనం. 38 చదువుతారు. ధూళి బురదయై పారునట్లును, మంటి పెట్టెలు ఒకదానికి అంటుకున్నట్లును, ఆకాశపు కలశములోని వర్షమును కుమ్మరించువాడెవడు? అర్థం కాదు. ఏడులను అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ధూళి బురదయై పారునట్లు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. రోడ్డు మీద పెడితే మనకి ఏం కనిపిస్తుంది? రోడ్డు మీద ధూళి, దుమ్ము కనిపిస్తుంది. ఈ ధూళి బురదగా మారాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. వర్షం పడనంతసేపు భూమి ధూళి బురదగా మారదు. ధూళిలో వేశారు, మొలకెత్తుందా? నీళ్ళలో వేశారు, మొలకెత్తుందా? నీళ్ళలో వేస్తే పుల్లి చచ్చిపోద్ది, ధూళిలో వేస్తే ఎండిపోద్ది. అదే బురదలో వేస్తే మొలకొస్తుంది. అంటే ధూళిని బురదగా మార్చేది ఎవరు? వర్షం. ధూళిని బురదగా మార్చింది ఎవరు? వర్షం. అంటే వర్షం ఒక్కటే పనిచేస్తుందంటే వర్షం ఒక్కటే కాదు కావాల్సింది. వర్షము ద్వారా వచ్చే నీటిలో ఒకటి విత్తనం వేస్తే ఏమైపోతుంది? విత్తనం కుళ్ళిపోతుంది. అంటే విత్తనం మొలకెత్తాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. కానీ మొత్తం వర్షంలో మొలకెత్తిందా? ఎత్తదు. ఏం కావాలి? సపోర్ట్గా ధూళి కావాలి.
అంటే మట్టి కావాలి, అంటే మందు కావాలి, అంటే మీ ప్రయత్నం కావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏ గ్రంథకర్త చెప్తున్న మాట, ధూళి బురదై పాడినట్లు మంటి బిడ్డలు ఒకదాని ఆకాశము కలశములోని వర్షము కుమ్మరించువాడు ఎవడు. ఇప్పుడు మనము నడి ఎండాకాలంలో మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతే, మార్చి ఏప్రిల్ ఆ టైంలో వెళ్ళిపోతే మన పొలాలన్నీ కూడా నెలలు కొట్టి విడిపోయి ఉంటాయి, మట్టి బిడ్డలన్నీ విడివిడిగా కనపడతాయి. ఎప్పుడైనా చూసారు ఆ పరిస్థితి? చూసారా? నేల నెలలు చాచుకుంటుంది, నీళ్లు లేవు. అదే ఒక్కసారి వర్షం పడిందనుకో, తెల్లార పెడితే ఆ క్రాక్స్ కనిపిస్తాయి, కనిపిస్తాయా? కనిపించు. మరి ఏమైంది? ఇప్పుడు వర్షం ఏం చేసిందంటే వాటిని కలిపేసింది. మట్టి బిడ్డలు కలిపేది ఎవరు? వర్షం. చిన్న చిన్న పాయింట్ కూడా బైబిల్ గ్రంథం రాయబడింది. అంటే ఒకవేళ సిటీలో పుట్టి మనకు తెలియకపోతే తెలుసుకోవడానికి, అందుకే యెహోవాను గురించిన జ్ఞానము నేర్చుకుందాము రండి. ఆయన జ్ఞానం తెలుసుకోవడానికి ఆయన అనుసరించడం రండి. ఆయన జ్ఞానం ఎలాంటిది? ఆయన జ్ఞానం ఎలాంటిదంట? చాలా ఉన్నతమైన జ్ఞానం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేస్తే, వర్షము ఏ రీతిగా భూమి మీద పడి మొలకెత్తడానికి కారణమవుతుందో, వర్షము ఆశీర్వాదానికి గుర్తుగా ఏ రీతిగా ఉందో, వర్షము ఏ రీతిగా ఫలప్రదమైనటువంటి జీవితానికి గుర్తుగా ఉందో, ఆ వర్షం వలే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆ వర్షం వలే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు వస్తాడంట నీ దగ్గరికి? నీవు ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం ఒక్కసారి. 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఈ మాట మీకు అర్థం కాకపోతే అదే 7వ గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయము 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెండు మలుచునా. సార్, బురద లేకుండా ఏం పెరగదంట? జమ్ము ఎక్కడ పెరిగింది? జమ్ము. ఏమో జమ్ము గురించి తెలుస్తుంది? జమ్ముని దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో పైకప్పు ఉపయోగిస్తారు జమ్ము కదా. అంటే ఇప్పుడు జమ్ము పెరగడానికి ఏం కావాలంట? ఏదో చెప్తున్నాడు అనమాట. బురద లేకుండా జమ్ము పెరుగునా, బురద లేకుండా జమ్ము పెరుగునా, తర్వాత నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా. అంటే బురద తయారు చేయాలంటే నీళ్లు కావాలి, జమ్ము పెరగాలంటే నీళ్లు కావాలి. ఈ నీళ్లు దేని ద్వారా వస్తుంది? మనకి వర్షము ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఫలప్రదమైనటువంటి జీవన స్థితికి సాదృశ్యంగా ఉంది. వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. వర్షము లేకపోతే అంత కరువు తాండవిస్తుంది. ఇప్పుడు వర్షము వలే దేవుడు నీ యొక్క రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏం తెలుసా? ఆయన అనుసరించాలి, ఆయన యొక్క జ్ఞానం సంపాదించాలి, ఆయన అనుసరించి నడుచుకోవాలి, ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి. నాకేం చేతగా తెలియ స్థితిలో ఉన్నావా? పాట పాడాలంటే నాకు రాదు భాష, వాక్యం చదవాలంటే నేను చదువుకోలేదయ్యా, ప్రార్థన చేయాలంటే నాకు రాదు భాష అంటే ఏది తెలియని స్థితిలో నీకున్నాడంటే దేవుడు సర్వశక్తులు నీలోనే ఉంచాడు. సర్వశక్తులు కూడా నీలోనే దాచిపెట్టబడ్డాయి. నువ్వు దాన్ని గ్రహించట్లే, దాన్ని గుర్తించట్లే. ఏం చేస్తున్నావు? నాకేం చేత కదని చెప్పి చేతగాని వాడలా మనం ఉండిపోతున్నాం. టెక్సాస్ నగరంలో, అమెరికాలో టెక్సాస్ అనే నగరంలో ఒక వ్యక్తి పొలం కొన్నాడు. పేపర్లో వస్తే చదివాడు. 35 ఎకరాలు పొలం కొన్నాడు. పొలం కొని దాంట్లో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఉంటుంటే ఎంతకాలం వ్యవసాయం చేసినా ఏ ఒక్క పంట కూడా చేతికి రావట్లేదు. చాలా కష్టపడుతున్నాడు, చాలా ఎరువులు వేస్తున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు, కానీ పంట మాత్రం చేతికి రావట్లేదు, దిగుబడి రావట్లేదు. కొంతకాలం గడిచేసరికి ఈ పంట ద్వారా బ్రతికేది పక్కన పెట్టేస్తే దాదాపుగా $1,00,000 అప్పు అయిపోయింది. $1,00,000 అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపుగా 70-80 లక్షలు అప్పు అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాక తన ప్రాణ స్నేహితుడైనటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన చెప్పాడంట, ఇలా నేను $1,00,000 అప్పు అయిపోయాను, ఈ పొలాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఇది నా వల్ల కాదు దీంట్లో వ్యవసాయం చేయడం. అయితే ఆ వ్యక్తి వచ్చాడంట, తన యొక్క స్నేహితుడు ఆ వ్యక్తి వచ్చి ఆ పొలాన్ని జాగ్రత్తగా పరీక్షగా చూసి ఆయన చెప్పాడంట, ఈ పొలాన్ని నువ్వు అమ్మొద్దు, ఈ 2 లక్షలు తీసుకొని ₹1,00,000 అప్పు తీర్చేసుకో, ₹1,00,000 నీ దగ్గర పెట్టుకోని చెప్పినప్పుడు నువ్వు 2 లక్షలు కాదురా 20 లక్షలు ఇచ్చిన ఈ పొలం నాకు ఏ మాత్రం సారవంతం లేదు, ఏ మాత్రం కూడా మొక్కలైతే మొలకెత్తే స్థితి లేదు. 35 ఎకరాలని దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రయాసపడ్డ ఈ పొలం మీద, కొన్ని సంవత్సరాలుగా ఈ పొలం మీద ప్రయాసపడ్డ, కానీ ఏ ఒక్క రూపాయి కూడా, ఏ ఒక్క రోజు కూడా దీని పంట నేను తినలేదు. చాలా దీని కొరకు నేను ప్రయాసపడింది, ఇంకా దీని కొరకు నేను ప్రయాసపడి టైం వేస్ట్ చేసుకోలేదు.
తలుసుకోలేదు. దీన్ని నమ్మేయాలనుకుంటుందంటే లేదు లేదు చూడా, ఈ పొలాన్ని నువ్వు పైన మాత్రమే చూస్తున్నావు. ఈ పొలాన్ని, ఈ పొలం లోపల ఏమో తెలుసా, పెట్రోలియం ఉందంట ఆ పొలం లోపల. ఈయనకు తెలియదు, పై పైనే సాగు చేస్తున్నాడు, పై పైనే దున్నుతున్నాడు, పై పైనే ప్రయాసపడుతున్నాడు. కానీ ఆ పొలం లోపల దాగి ఉన్నది ఏంటి? ఆయు నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఆ పొలం లోపల ఆయు నిక్షేపం దాగింది అని తెలియదు. ఆయన పై పైనే పంట చేస్తున్నాడు, అప్పులు వారైపోయాడు. చివరికి దాని మీద విరక్తి కలిగి దీన్ని నమ్మేద్దాం అనుకున్నాడు. తన స్నేహితుడు చిత్తంగా ఆ పొలం యొక్క పరిస్థితిని ఆయన గమనించాడు. తర్వాత $1,00,000 దానికి డ్రిల్ వేసి ఆయిల్ బయటకు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెట్టేశాడు. టెక్సాస్ నగరాన్ని కొనేంత ధనవంతుడైపోయాడు. ముందుగా ఆయన తెలిసిందా దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో, దాంట్లో ఉన్న శక్తి ఏంటో. ఎప్పుడైతే మరొక వ్యక్తి సహాయం తీసుకుని దాని గురించి అన్వేషణ చేయడం మొదలుపెట్టాడు, దాని గురించి పరిశీలన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయిల్ నిక్షేపాలు బయటికి రావడానికి ఏమేమి అడ్డుగా ఉన్నాయంటే, కొన్ని మట్టి పెడలు అడ్డుగా ఉన్నాయి, కొన్ని బండరాడు అడ్డుగా ఉన్నాయి, కొన్ని మట్టి పెడలు, కొన్ని బండరాడు. ముందుగా మట్టిని తొలగించడానికి పెద్దగా ప్రయాసపడలేదు, బాగా కొనుక్కొని తీసుకుని మట్టిని తొలగించేస్తారు. తర్వాత కొన్ని బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి, కొన్ని బండరాళ్ళని తొలగించడానికి కొంత ఖర్చు పెట్టాడు, కొంత ఎఫర్ట్ పెట్టాడు, కొంత శక్తిని పెట్టాడు. చాలా ప్రయాసంతో బండరాళ్ళు తొలగించారు. దాని బండరాళ్ళ కింద అద్భుతమైనటువంటి ఆయుధ నిక్షేపాలు దాని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆయుధ నిక్షేపాలు దారుకున్నాయి. జాగ్రత్తగా ఆలోచించేది. మనలో ఉన్నటువంటి సామర్థ్యం, మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి దేవునికి అనుకూలమైన గుణలక్షణాలు ఇవన్నీ బయటికి రావాలంటే, దేవునికి ఇష్టానుసారంగా కొంతకాలం మనం బ్రతకాలి అంటే, ప్రతి వ్యక్తిలో దేవుడు ఒక సామర్థ్యం దాచి ఉంచాడు. ప్రతి వ్యక్తిలో మంచి సామర్థ్యం దాగి ఉంచాడు, విలువైనటువంటి శక్తి సామర్థ్యం దాచి ఉంచాడు. వాటిని వెలికి తీసుకొని రావాలి అంటే నువ్వు రావాలి దేవుని దగ్గర, దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి, దేవుని యొక్క జ్ఞానం దగ్గరికి రావాలి. కొంచెం కష్టమే, కొంచెం ఇబ్బంది, కొంచెం సమస్యనే, అయినా సరే ఏం చేయాలి? దేవుని యొక్కకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో గడిపినప్పుడు, ప్రభా నాలో ఉన్నటువంటి శక్తి, నాలో ఉన్న సామర్థ్యం ప్రభా నాకు తెలియదని దేవుని దగ్గర నువ్వు అడిగినప్పుడు ఆయన నీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయటికి తీసుకున్నాడు. దాని కొరకు కొంచెం కష్టమైంది, దాని కొరకు కొంచెం ఇబ్బందులు అయితే, దాని కొరకు కొంచెం సమస్యలు ఎదురైతే, అయినా సరే నువ్వు ఏ సమస్యకైనా సరే లొంగిపోకుండా ముందుకే సాగినప్పుడు ధూళిగా ఉన్నప్పుడు దేనికైనా ఉపయోగపడిందా? ధూళిగా ఉంది, దేనికైనా ఉపయోగపడిందా? రెల్లుగా ఉంది, దేనికైనా ఉపయోగపడిందా? ధూళి ఉపయోగపడదు, రెల్లు ఉపయోగపడదు. కానీ దేవుని చేత వర్షము కుమ్మరించబడితే, ఆ ధూళి బురదగా మార్చబడితే, ఆ బురదలో విత్తనం వేస్తే ఫలం ఎలా ఫలించిందో, ధూళిగా ఉన్నటువంటి మనము దేవుని యొక్కకు వస్తే ఆయన వర్షం వలె మన యొక్కకు వస్తాడు, వర్షం వలె మనల్ని కుమ్మరిస్తాడు. వర్షం వలె మనం కుమ్మరించినప్పుడు మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న సామర్థ్యం దేవుని యొక్క సన్నిధిలో బయటకు రావడానికి అవకాశం ఉంది. గమనించండి పిల్లగా, అడవిలో చెట్లను పెంచుతున్నాడు దేవుడు. గడ్డి పువ్వు గురించి ఒక మాట చెప్తాడు దేవుడు. గడ్డి పువ్వు ఎలాంటిది తెలుసా? గడ్డి పువ్వు ఎవరైనా పూయిస్తున్నారు దాన్ని, ఎవరైనా కాపాడుతున్నారు దాన్ని, ఉదయం మొలుస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. అయినను సరే దాని యొక్క వైభవం ఎలా ఉంది తెలుసా? సొలొమోను రాజు యొక్క ఆ వనములో ఉన్నటువంటి వైభవంతో పోల్చాడు దేవుడు. సొలొమోను రాజు వైభవం కంటే ఇదిగో ఈ గడ్డి పువ్వు వైభవం ఎంతో అందమైంది, ఎంతో సుందరమైంది అని చెప్పి దేవుడు పోల్చాడు. గడ్డి పువ్వు లాంటి జీవితము ఎవరు కోరుకోరు. ఉదయకాలం పూస్తుంది, సాయంత్రానికి వాడిపడుతుంది, తెల్లారేసరికి గాలికి పట్టుకొని పోతుంది. ఎవరైనా అలాంటి జీవితం కాదని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కానీ దేవుడు దాన్ని కూడా చూస్తున్నాడు. అంత చిన్న జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి మీద వర్షం మూలైన ఎందుకు రావడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. కానీ రావడానికి అడ్డంకేముంది? మనలో ఉన్నటువంటి అహం, మనలో ఉన్నటువంటి స్వభావం, దేవునికి అయోగ్యకరమైనటువంటి కొన్ని విషయాలు, ఇవన్నీ అవి అడ్డుగా ఉన్నాయి. వర్షం వలె దేవుడు మన ఎందుకు రావడానికి అడ్డుగా ఉన్నాయి. ఏంటి తెలుసా? ఏంటి? అహంకారం కావచ్చు, గర్వం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, కోపం కావచ్చు, మత్సరం కావచ్చు, క్రోధం కావచ్చు, మరేదైనా ఒక చెడ్డ అలవాటు కావచ్చు. ఏదో ఒకటి అడ్డుగా ఉంది. దేవుని యొక్క వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము మన మీద పడకుండా అవి ఆపుతున్నాయి. ఈ వ్యవసాయదారుడు అప్పుల పాలైపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఆ కింద దాగినటువంటి ఆయిల్ నిక్షేపాలు గమనించలేకపోయాడు.
ఎప్పుడైతే తను త్రవ్వడం మొదలుపెట్టాడు, ఎప్పుడైతే ఆయిల్ నిక్షేపాలు బయటకు తేవడానికి అడ్డుగా ఉన్నటువంటి బండలు తొలగించాడో అప్పుడు ఆయిల్ నిక్షేపాలు బయటకు వచ్చాయి. తర్వాత ప్రపంచంలో ధనవంతులుగా మార్చబడ్డాడు. గుర్తించండి, గమనించండి, నీలో ఉన్న శక్తి సామర్థ్యం, నీలో ఉన్న దైవిక లక్షణాలు, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు, వీటన్నిటిని బయటికి తేవాలంటే కొన్నిటిని నువ్వు తొలగించాలి. మట్టి రూపంలో ఉన్నటువంటి అహంకారాన్ని, బండరాయి రూపంలో ఉన్నటువంటి గర్వాన్ని, వీటన్నిటిని తొలగించుకొని దేవుని యొక్క చిత్తానుసరణ వ్యక్తిగా నువ్వు మార్చబడితే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే దేవుడిని అత్యున్నతమైన స్థానంలోనికి పంపించడానికి, కూర్చోబెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. గమనించండి, 26 గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 26 గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. 26 గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారి అసత్య దర్శనములను, శకునమును, మాయా మంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటించుతున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పు. అబద్ధ ప్రవచనములు ప్రకటించుతూ ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షాము వలన లయమైపోదురు. ఆ ప్రవక్తలు ఏమైపోతారు తెలుసా? ఖడ్గం వలె లయమైపోతారు. మరి ఏంటి వాళ్ళు చేస్తున్నట్టు ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలు దేవుని మాటలుగా ప్రకటించేవారు. దేవుడు చెప్పని ప్రవచనాలు దేవుని యొక్క ప్రవచనాలుగా ప్రకటించేవారు. వాటిని నమ్మి ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోకుండా ఏం చేస్తున్నారు? ప్రజలు దేవుని జ్ఞానం నేర్చుకోకుండా మనుషుల యొక్క జ్ఞానం నేర్చుకుని ఈ లోకం వెంబడి ప్రయాణిస్తున్నారు, ఈ లోకం కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో జరిగే ప్రతిదీ కూడా ఆశీర్వాదం అని భ్రమపడి కాలాన్ని వృధా చేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు, దేవునికి అయిష్టంగా, దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే దేవుడు వర్షం వలె మన ఎదుగు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన వర్షం వలె వస్తాడు? నీవు ఆయన అనుసరించినప్పుడు. ప్రవక్తను అనుసరించినప్పుడు కాదు. ఎవరిని అనుసరించాలి? సేవకులను అనుసరించినప్పుడు కాదు. ఎవరు అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి. మనుషుల్లో లోపాలు ఉంటాయి, మనుషుల్లో పాపం ఉంటుంది, మనుషుల్లో అవిధేయత ఉంటుంది, మనుషుల్లో అనీతి ఉంటుంది, మనుషుల్లో ఏముంటుంది తెలుసా? ధనాపేక్ష ఉంటుంది, మనుషుల్లో స్వార్థం ఉంటుంది, మనుషుల్లో డంబం ఉంటుంది, మనుషుల్లో సమస్తమైనటువంటి ఏదో ఒక పాపం. ఇది లేకపోతే అది. ఎవడు పరిశుద్ధుడు, ఎవడు పవిత్రుడు, ఏదో ఒకటి. ఏది లేకపోతే మోసం లేకపోతే మరొకటి ఏదో ఒకటి. అదే నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే దేవుళ్ళు ఏమైనా దేవుళ్ళో పాపం ఉందని ఎవరైనా రూపించగలడా? ఎవడైనా స్థాపించగలడా? ఎవడైనా నిరూపించగలడా? దేవుణ్ణి వెంబడించడం మనిషికి శ్రేష్టమైనది. దేవుణ్ణి వెంబడించడం మనిషికి ఉత్తమమైనది. దేవుణ్ణి వెంబడిస్తే ఆ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? వర్షము వలె నేను నీ యొద్దకు వస్తాను. వర్షంలో ఆశీర్వాదం దాగింది, వర్షంలో అద్భుతమైనటువంటి శక్తి దాగింది, వర్షంలో అనాథలను ఏం చేసే శక్తి దాగింది తెలుసా? అనాథలుగా ఉన్నటువంటి అడవి వృక్షాలను కూడా మంచి జీవితాన్ని, ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు గమనించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని భావించడానికి, పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క మందిరానికి రావడానికి మీరు ఇష్టపడాలి. పిరికితనంతో ఎంతకాలం ఉంటుంది? పిరికితనము, సోమరితనము, తర్వాత చెడుతనం. మనిషిని దేవునికి దూరం చేసేటువంటి 3 విషయాలు. ఒకటి పిరికితనం, రెండవది సోమరితనం, మూడవది చెడుతనం. ఈ 3 తరాలు మనిషిని ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? దేవునికి దూరం చేస్తున్నారు. చాలా మంది పిరికితనంతో కదా మందిరానికి రాలేకపోతున్నారు. దేంతో రాలేకపోతున్నారు? పిరికితనం. ఎక్కడ మాకు వైరస్ చూపుతుందో, ఎవరి ద్వారా మనకు మంచిదే, కానీ వచ్చేవాళ్ళకి ఎక్కడున్నా వస్తుంది. ఎవరికి వచ్చిందని తెలుసా? ఎవరికి వచ్చిందంటే
కిమ్స్ హాస్పిటల్ చైర్మన్కి వచ్చింది. కిమ్స్ హాస్పిటల్ ఎంత పెద్ద హాస్పిటల్? చాలా పెద్ద అపోలో హాస్పిటల్ అన్నమాట. దానికి చైర్మన్ కూడా ఏమొచ్చిందో సార్? కరోనా వచ్చింది. ఆయనకి లబోదివం ఉంటుంది. నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఆయనకి ఎంత పెద్ద జాగ్రత్త ఉంటుంది, ఆయనకి ఎంత పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకి ఎంత పెద్ద సూట్ ఉంటుంది. ఆయన సూట్లో సర్వ హంగులు అమర్చుకొని ఉంటాయి. ఆయనకి వైరస్ సూట్ ఉంది. ఆయన ఒక డాక్టర్ ఏం కాదు, ఆయన ఎవరిని ట్రీట్మెంట్ చేయలేదు, ఎవరైతే వెళ్ళలే, ఎవరి దగ్గర రాదు. ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. అయినా సరే ఏమైనా అది ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఇలా వస్తుంది అని చెప్పడానికి అవకాశమే లేదు. కానీ మన ముందున్నటువంటి సాకు ఏంటి తెలుసా? దేవుని మందిరానికి వెళితే ఒకవేళ ఒకరి ద్వారా ఒకటి అంటే ఏది జరిగినా కానీ మనం దేన్ని ఆటంకంగా పెట్టుకుంటా, దేన్ని ఆటంకం అన్నీ చేసుకుంటాం. పెళ్ళిళ్ళు ఆగట్లేదు, ఫంక్షన్స్ ఆగట్లేదు, ఉద్యోగాలు ఆగట్లేదు, వ్యాపారాలు ఆగట్లేదు, ఏది ఆగట్లేదు. మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకుంటాం, అప్పుడు కరోనా రాదు. చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాం, అప్పుడు కరోనా రాదు కదా. సూపర్ మార్కెట్ వెళ్ళి కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాం, అప్పుడు కరోనా రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మందిరానికి వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని ఎవరంతటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కరోనా వస్తుంది. అంటే భయంకరమైనటువంటి సాతాను యొక్క ఆలోచన ఇవన్నీ. సాతానుడు దేవుని దూరం చేయడానికి మనుషుల్లో పెట్టినటువంటి ఆలోచన ఇది. ఇంత మించి వేరేది లేదు. మందిరానికి ఒక్కటే మానేస్తుంది తప్ప మిగిలిన అన్నీ చేస్తుంది. చేయట్లేదా? చేయకపోతే బ్రతకగలమా? బ్రతకలేదు. ఆలోచించండి. దైవికమైన ఆలోచనలు చెరపడానికి, దేవుణ్ణి మనం దూరం చేయడానికి సాతానుడు కల్పించే ఆలోచనలు తప్ప మరొకటి ఏది కూడా కాదు. అందుకే ప్రభుత్వం వారు చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి కానీ జాగ్రత్తగా ఉండండి. మేమైతే ఏం చేయాలి? కనిపిస్తున్నారా? ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సహాయం వరకు కనిపెడదాం. రాష్ట్రంలో ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో జీవిద్దాం. అవును, ఆయన సహాయం కొరకు ప్రార్థించారు. తొలగరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన దగ్గరకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన అనుసరించి నడిచేవారు లేదు, ఆయన అడుగుజాడలో జీవించేవారు లేదు, ఆయన లేఖనానుసారంగా బ్రతికేవాడు లేదు. కానీ అయినా సరే ఆయన వేచి చూస్తున్నాడు. అయినా సరే ఆయన యొక్కకు రావడానికి నిరీక్షిస్తున్నాడు. అందరూ ప్రార్థించగలరు. అవును ప్రభు, నేను నీ అడుగుజాడలో నడుస్తాను, నేను నీ యొక్క కృప కొరకు కనిపెడతాను, నీ వాక్యం కొరకు ప్రయాసపడతాను. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రార్థన చేస్తారు.